టీ20 ఫార్మాట్లో 10వ ప్రపంచ కప్ కు సమయం ఆసన్నమైంది. భారత్ శ్రీలంక ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీకి నేడు తెరలేవనుంది. ఐసీసీ టోర్నీల్లో పొట్టి ప్రపంచ కప్ ఉండే క్రేజ్ వేరు. మెరుపులు మెరిపించే బ్యాటర్లు, బుల్లెట్ లాంటి బంతులను సంధించే బౌలర్లు, ఫీల్డింగ్ విన్యాసాలు, ఉత్కంఠభరితంగా సాగే మ్యాచ్లు, సూపర్ ఓవర్లు, ఇలా టీ20 వరల్డ్ కప్ అంటే అభిమానులు ఆసక్తి ఎక్కువే. టీ20 వరల్డ్ కప్ లో మొత్తం 55 మ్యాచ్లు జరగనున్నాయి. గత పొట్టి ప్రపంచ కప్ మాదిరిగానే ఈసారి కూడా 20 జట్లు బరిలో ఉన్నాయి. 20 టీంలు 5 రోజుల చొప్పున 4 గ్రూపులుగా విభజించారు. గ్రూపులో ప్రతి జట్టు మిగతా 4 టీంలతో ఒక్కసారి తలపడుతుంది. ప్రతి గ్రూపులో టాప్ 2 టీంలు అంటే 8 జట్లు సూపర్ 8 రౌండ్కు అర్హత సాధిస్తాయి. అందులో 4 జట్ల చొప్పున 2 గ్రూపులుగా విడిపోయి ఆడతాయి. ఆ రౌండ్లో ప్రతి జట్టు మిగతా 3 టీంలతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది. 2 గ్రూపుల్లో టాప్ 2 జట్టు సెమీస్ కు చేరుకుంటాయి. రెండు 2024లో టీమిండియా 17 ఏళ్ల తర్వాత టీ20 వరల్డ్ కప్ గెలిచింది. ఇప్పుడు భారత జట్టు డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగడం, అది కూడా సొంత గడ్డపై ఆడటంతో భారత ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరోసారి టీమిండియా ప్రపంచ కప్ ముద్దాడాలని ఆశిస్తున్నారు. టీ20లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించే కప్ లో స్పష్టమైన ఫేవరెట్. టీ20లో టీమిండియా తిరుగులేని ప్రదర్శన చేస్తుంది. 2023 నుంచి భారత జట్టుకు ఎదురు లేదు. ఒక్క ద్వైపాక్షిక సిరీస్ కూడా ఓడకపోలేదు. 12 ద్వైపాక్షిక సిరీస్లు ఆడితే అందులో 11 భారత్ గెలిచింది. మరో సిరీస్ ను డ్రా చేసుకుంది. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత సూర్యసేన జోరు మరింత పెరిగింది. ఆసియా కప్ టైటిల్ కైవసం చేసుకుంది. ఇటీవలే న్యూజిలాండ్ ను 4-1తో చిత్తు చేసి తమ తడాఖా ఏంటో చూపించింది. దీంతో టీమిండియాపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కొన్ని లోపాలు ఉన్నప్పటికీ అవి జట్టు ప్రదర్శనను దెబ్బతీసేంతవి కావని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సూర్యసేన అత్యున్నత స్థాయిలో ఉంది. గ్రూప్ దశను దాటడం భారత్కు నల్లేరు మీద నడకే. భారత్తో మ్యాచ్ను పాక్ బాయ్కాట్ చేయడంతో 2 పాయింట్లు ఖాతాలో చేరుతాయి. ఇక మిగతా ప్రత్యర్థులు నమీబియా, నెదర్లాండ్స్, అమెరికా వంటి పసికూనలే కావడంతో టీమిండియా సూపర్ 8కు చేరుకోవడానికి పెద్దగా కష్టం ఉండకపోవచ్చు. అయితే టోర్నీలో అడ్డంకులు లేకపోలేదు. ముఖ్యంగా ఆస్ట్రేలియా ఎంత ప్రమాదకరమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్తో కూడా జాగ్రత్తగా ఆడకపోతే మూల్యం చెల్లించుకోక తప్పదు. కాబట్టి ప్రతి మ్యాచ్లోనూ ఆల్రౌండ్ ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. భారత్ పాక్ మ్యాచ్ పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో ఉంటాయి. కానీ ఈ ప్రపంచ కప్ లో దాయాదుల పోరు దాదాపుగా లేనట్టుగానే కనిపిస్తుంది. భారత్ పాక్ ఒకే గ్రూప్ లో ఉండగా ఈ నెల 15న కొలంబోలో మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఆ మ్యాచ్ ను బహిష్కరిస్తున్నట్లు పాకిస్తాన్ ప్రకటించింది. పాక్ తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే మ్యాచ్ జరుగుతుంది. తాజా పరిస్థితులను చూస్తే నాకౌట్లో కూడా వీరి మధ్య పోటీ ఉండకపోవచ్చు. వరల్డ్ కప్ లో భారత జట్టు తమ ప్రయాణాన్ని యుఎస్తో మొదలుపెట్టనుంది. ఏ రకంగా చూసుకున్నా ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు నల్లేరు మీద నడికే. ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ భీకర ఫామ్ లో ఉన్నారు. హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దుబేలు కూడా టచ్ లోనే ఉండడంతో బ్యాటింగ్ దళం అత్యంత పటిష్టంగా ఉంది. బుమ్రా, హర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో కీలకం కానున్నారు. అయితే యుఎస్ఏను పూర్తిగా తీసి పారేయడానికి లేదు. గత టీ20 వరల్డ్ కప్ లో పాక్ ను ఓడించింది. ఇటీవల వార్మప్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను ఓడినంత పని చేసింది. అంతకుముందు భారత్ ఏ మ్యాచ్ లో కూడా గట్టి పోటీనే ఇచ్చింది. బ్యాటర్లు గౌస్, సాయితేజ్, సంజయ్, మిలింద్ కుమార్ మంచి ఫామ్ లో ఉన్నారు. బౌలర్లలో సౌరభ్, హర్మిత్ సింగ్ ఆ జట్టుకు కీలకం. ఇక మన యుఎస్ఏ ఎంతవరకు భారత్ ను నిలవరించగలుగుతుందో చూడాలి.